హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. అండ్ 2025 నీట్ ఎగ్జామ్ మన అందరికీ ఒక మేజర్ డిసప్పాయింట్ అయితే ఇచ్చింది. సో పేపర్ చాలా అంటే చాలా టఫ్ గా వచ్చింది కదా. ఎలా రాశారు అండ్ ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎంతమందికి ఎంబీబీఎస్ సీట్ ఈ ఇయర్ వస్తుంది? కట్ ఆఫ్స్ అయితే చాలా అంటే చాలా తగ్గిపోయాయి. కట్ ఆఫ్స్ చూడగానే నాకు ఒక్క నిమిషం హ్యాపీ అనిపించింది అనమాట. ఏంట్రా బాబు ఇంత తగ్గిపోయాయి కట్ ఆఫ్స్ అనేసి. బట్ పేపర్ చూడగానే వామ్మో ఏంటి బాబు ఇలాగిచ్చారు అనిపించింది. బట్ ఓకే, బయాలజీ అండ్ కెమిస్ట్రీ పర్లేదు, కానీ ఫిజిక్స్ మాత్రం నిజంగా చాలా అంటే చాలా టఫ్ గా ఇచ్చారు. అండ్ బయాలజీలో ఈ ట్రిక్కీ క్వశ్చన్స్ అన్నిటిని ఎలాగ కొంచెం ఈజీగా సాల్వ్ చేయాలి అనేసి లాస్ట్ లో చెప్తాను. అండ్ 2025 ఇంత కష్టంగా రావడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటి అంటే 2024. సో మనందరికీ తెలుసు 2024 లో ఏం జరిగిందో. ఒక్కరికి కాదు, ఇద్దరికి కాదు, ఆల్మోస్ట్ 17 మెంబర్స్ కి, 17 మందికి 720 అవుట్ ఆఫ్ 720 వచ్చింది. ఒక్కరికో ఇద్దరికో వస్తేనే 720 అవుట్ ఆఫ్ 720 అనేసి అనుకుంటాం. అలాంటిది 17 మెంబర్స్ కి 720 అవుట్ ఆఫ్ 720 వచ్చిందంటే అసలు నీట్ వాల్యూ అలాగే ఎన్టీఏ వాల్యూ స్టేటస్ తగ్గిపోయినట్లే కదా. సో దీన్ని రెక్టిఫై చేసుకోవడానికి, అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎగ్జామ్ కి అపియర్ అయ్యే వాళ్ళు కానీ చాలా ఇంక్రీజ్ అయ్యారు. నేను 2021 లో ఎగ్జామ్ రాసినప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ది స్టూడెంట్స్ 17 lakhs ఉండేవాళ్ళు. ఇప్పుడు 22 to 23 lakhs స్టూడెంట్స్ ఏమో అపియర్ అయినట్టున్నారు. సో అండ్ లాస్ట్ ఇయర్ జరిగిన గందరగోళానికి అన్నిటికీ మనందరికీ తెలుసు ఏజ్ లిమిట్ పెట్టాలనుకుంటున్నారు, అలాగే నెంబర్ ఆఫ్ ది అటెంప్ట్స్ కానీ పెట్టాలనుకుంటున్నారు అనేసి. నిజంగా నేను ఆలోచించింది ఏంటి అంటే, ఒకవేళ ఏజ్ లిమిట్ అటెంప్ట్ లిమిట్ పెట్టేసాం అనుకోండి, వాళ్ళకి ఫీజ్ ప్రాఫిట్ తగ్గిపోతుంది కదా. అలాగే ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ ని టఫ్ గా ఇచ్చామనుకోండి, ఎన్టీఏ వాళ్ళకి ఒక బిరుదు వస్తుంది, ఏంటి నీట్ ఎగ్జామ్ చాలా టఫ్ అనేసి. ఇవే కదా వాళ్ళకి కావాల్సింది అనిపిస్తుంది నాకైతే పర్సనల్ గా. సో నాకు తెలిసి కొంతమంది కమెంట్ సెక్షన్ లో అడిగిన వాళ్ళు ఉన్నారు, ఏజ్ లిమిట్ అటెంప్ట్ లిమిట్ ఉంటుందా 2026 కి అనేసి. సో అందులో నేను ఒకదాన్నే, కానీ నాకు ఆలోచిస్తే ఇలా అర్థమైంది అనమాట. మేబీ ఏజ్ లిమిట్ పెడితే వాళ్ళకి ప్రాఫిట్ తగ్గిపోతుంది కదా, సో మేబీ పెట్టకుండా ఇలాగ టఫ్ చేస్తారేమో అనేసి. సో 2026 కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ అండ్ ఈవెన్ నేను కానీ ఇలానే ప్రిపేర్ అవుదాము అనుకుంటున్నాను. ఇప్పుడు మనం 2025 పేపర్ చూసాం కాబట్టి 2026 పేపర్ ఈజీగా వస్తుందని చెప్పలేం. బికాస్ ఎందుకంటే ఇప్పుడు 2025 లో పేపర్ ఫేస్ చేసిన వాళ్ళందరూ ఆబ్వియస్ గా 2026 కి చాలా స్ట్రాంగ్ గా ప్రిపేర్ అవుతారు కదా. ఈవెన్ మనం కానీ స్ట్రాంగ్ గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటాం. అప్పుడు 2026 పేపర్ కొంచెం ఈజీగా ఇచ్చారనుకోండి, ఆబ్వియస్లీ మళ్ళీ కట్ ఆఫ్ పెరిగిపోతుంది, స్కోర్ ఇంప్రూవ్ అయిపోతుంది, మళ్ళీ కొంచెం అదొక రిస్క్ లాగా ఉంటది కదా మళ్ళీ వాళ్ళకి ఎన్టీఏ వాళ్ళకి. మేబీ ఇది నా థాట్ మాత్రమే. 2026 ఈజీగా వస్తుందా అని మాత్రం అనుకోకండి. బికాస్ అందరూ చెప్తున్నారు, ఫ్యాకల్టీస్ చెప్తున్నారు, స్టూడెంట్స్ చెప్తున్నారు, ఇది 3 hours లో ఫినిష్ చేసే ఎగ్జామ్ పేపర్ కాదు అనేసి. బట్ అయినా కానీ ఎన్టీఏ వాళ్ళు ఎందుకు ఇచ్చారు? ఎగ్జామ్ ని టఫ్ చేయడానికి. మరి 2026 పేపర్ ఈజీగా వస్తుందా చెప్పండి? ఆబ్వియస్లీ రాదనే అనుకుంటున్నాను. సో ఈజీగా వస్తుందని మాత్రం థాట్ పెట్టుకోకండి, స్ట్రాంగ్ గానే ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ ఇంకొక డ్రాప్ తీసుకోవాలా వద్దా అనేసి అనుకుంటున్నారా? సో నేను చెప్పేది ఏంటి అంటే, ఒకే ఒకటి, మీకు కావాల్సిన ఒక ఇంపార్టెంట్ వస్తువు రోడ్ కి అవతల ఉంది. ఆ రోడ్ మొత్తము థార్న్స్ ముళ్ళులు ఉన్నాయి, కానీ ఆ వస్తువు చాలా చాలా ఇంపార్టెంట్. ఆబ్వియస్లీ మనము కొంచెం ఎలాగైనా తప్పించుకొని మనకి కావాల్సిన వస్తువుని తీసుకోవడానికే ట్రై చేస్తాం కదా. సో ఇది కూడా అలానే అనమాట. నిజంగా మీకు డ్రాప్ తీసుకోవాలి, మీ మీద మీకు నమ్మకం ఉంది అనుకుంటే ఖచ్చితంగా డ్రాప్ తీసుకోండి. హార్డ్ వర్క్ చేయండి, హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము, అవ్వాలనే కోరుకుంటున్నాను. 2026 లో మనందరికీ మంచిగా మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ అలాగే నాకు తెలిసిన కొంతమంది నా ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే, ఈవెన్ ఇప్పుడు నీట్ వదిలేసి అగ్రికల్చర్ అలాగే బీడిఎస్ అండ్ ఫార్మసీ తీసుకున్న వాళ్ళు కానీ ఏం చెప్పారంటే, సో ఇప్పుడు చదివినట్లుగా మేము నీట్ లో కానీ చదువుంటే ఖచ్చితంగా మాకు మార్క్స్ వచ్చేస్తున్నాయి. అవి చాలా టఫ్, ప్రతి ఒక్కటి చాలా టఫ్, ఇప్పుడు బాగా చదువుతున్నాము, అప్పుడు చదవలేకపోయాము అని చెప్తున్నారు. సో ఏ కోర్స్ అయినా కానీ టఫ్ గానే ఉంటుంది. ఎలా చదవాలో తెలుసుకోవాలి, అండ్ ఎలా క్వశ్చన్ పేపర్ ఇస్తున్నారో దానికి తగినట్లు చదవడం అనేది నేర్చుకోవాలి. సో ఈ రోజు ఇది టఫ్ గా ఉందని వేరే కోర్స్ లో జాయిన్ అయినా కానీ మీ అందరికీ రేపు ఇదే ఫీలింగ్ ఉండొచ్చు. మేబీ ఈ రోజు నేను కష్టపడినట్లు ఆ రోజు కష్టపడి ఉంటుంటే వచ్చేసి ఉంటుందేమో, నా డ్రీమ్ ని నేను కోల్పోయానేమో అనేసి. సో ఆ ఫీలింగ్ ఉండకుండా ఉండాలి అనుకుంటే డ్రాప్ తీసుకోండి, డేర్ చేసి. అండ్ ఒకవేళ పార్షియల్ డ్రాప్ తీసుకుందాము అనుకుంటున్నారు అనుకోండి, ఈ టైంలో మీకు ఎవరైనా గైడెన్స్ ఇస్తే బాగుండు అనుకొని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. నా మాటలు మీకు కొంచెమైనా యూజ్ అవుతాయి అనేసి. ఒకవేళ మీరు పార్షియల్ డ్రాప్ తీసుకుందాము అనుకుంటూ ఉంటే, ఫస్ట్ ఇది అగ్రికల్చర్ అయినా ఫార్మసీ అయినా ఈవెన్ డిగ్రీ అయినా సరే, అగ్రికల్చర్ లో మనకుండే ఒక చాప్టర్ జెనెటిక్స్ చాప్టర్ ఒక హోల్ సబ్జెక్ట్ ఉంటుంది. అలాగే ఫార్మసీలో ప్రతిరోజు ఆఫ్టర్నూన్ డే ఆఫ్టర్ డే అయినా లేదంటే డైలీ అయినా కానీ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. ప్రతిదీ ఏమంత ఈజీ కాదు. ఆ సిలబస్ ని కవర్ చేయాలి, నీట్ సిలబస్ ని కవర్ చేయాలంటే అది పెద్ద టఫ్ టాస్క్ అయిపోతుంది. అండ్ చాలా మంది వదిలేసిన వాళ్ళు కానీ ఉన్నారు, నీట్ ని చదవలేక వదిలేసిన వాళ్ళే ఉన్నారు. ఒకవేళ మీరు నిజంగానే అగ్రికల్చర్ తీసుకొని లేదంటే ఫార్మసీ తీసుకొని మళ్ళీ ఇక్కడ రాద్దాము అనుకుంటే ఒకసారి బాగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. బికాస్ అందులోనూ సెమ్స్ ఉంటాయి, అండ్ సెకండ్ సెమ్ వచ్చేటప్పటికి నీట్ ఎగ్జామ్ వస్తుంది. దేనికి చదవాలో అర్థం కాకుండా మళ్ళీ ఒక పెద్ద సిచ్యువేషన్ వస్తుంది కదా. సో అలాంటి టైంలో చాలా మంది నీట్ వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఇది చాలా ఇంకా
దీంట్లో మళ్ళీ ఇంకేదైనా రాసుకుందాము అనేసి. సో అందుకని మీకు ఒక క్లారిటీ ఉండాలని ఇవన్నీ చెప్తున్నాను అనమాట. అండ్ 2025 పేపర్ లో ఇంట్రడక్షన్ పేపర్ నుంచి ఒక డైరెక్ట్ క్వశ్చన్ వచ్చింది చూసారు కదా. నేను ప్రతిసారి అంతకు ముందు చదివేటప్పుడు మొత్తము ఇంట్రడక్షన్ పేపర్ అలాగే సైంటిస్టులు వాళ్ళ యొక్క బ్రీఫ్ డిస్కవరీ పేపర్ పారాగ్రాఫ్ ని కానీ చదువుతాను. బట్ ఎప్పుడు నేను అనుకునేదాన్ని ఇది మొత్తం పడి చదువుతాము, ఇందులో నుంచి ఒక్క క్వశ్చన్ కానీ రాలేదు అనేసి. సో రీసెంట్ గా నేను కానీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వేరే అమ్మాయి దగ్గర పేపర్ తీసుకొని ట్రై చేశాను అనమాట, ఎలా అటెంప్ట్ చేయగలుగుతున్నాను అనేసి. మంచిగానే వచ్చింది. సో అందుకే మీకు కానీ ఎలా అటెంప్ట్ చేయాలో చూపిస్తాను. అండ్ ఇంట్రడక్షన్ పేపర్ అలాగే సైంటిస్టులు వాళ్ళ యొక్క బ్రీఫ్ డిస్కవరీ కానీ వదలద్దు, ఇంకా ఇవి కానీ మంచిగా ఫోకస్ చేయండి. అండ్ చాలా మంది ఏం చెప్పారంటే బయాలజీ అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ వచ్చింది అనేసి. బట్ అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ అని ఎగ్జాక్ట్ గా చెప్పలేం, కానీ ఆప్షన్స్ లో మాత్రం కొన్ని కొత్త టర్మ్స్ ని యూజ్ చేశాడు. అవి చాలా కన్ఫ్యూజన్ గా ఉన్నాయి, అలాగే అసలు మనం చూడలేదు ఎన్సీఆర్టీలో నిజంగానే. సో ఆ ఆప్షన్స్ వల్ల మనకి ప్రతి ఒక్కటి టైం కన్స్యూమింగ్, అలాగే ప్రతి ఒక్కటి డీప్ గా ఇచ్చారు. సో ఇదే ప్యాటర్న్ 2022లో రాసినప్పుడు నాకు కానీ స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, అసర్షన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఇచ్చారు అండ్ ప్రతిదీ లెంత్ గా ఇచ్చారు. 2024లో డైరెక్ట్ గా క్వశ్చన్స్ ఇవ్వడం వల్ల ఈ పేపర్ మనకి కొంచెం టఫ్ గానే అనిపిస్తుంది. బట్ 2022లో నేను ఇలాంటి ప్యాటర్న్ కొంచెం చూసాను కాబట్టి నాకైతే అదే ప్యాటర్న్ అనిపించింది. సో ఇందులో కొంచెం టఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, వాటిని ఎలా అటెంప్ట్ చేయాలి అనేసి నాకు తెలిసింది కొంతవరకు చెప్తాను. మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో 2026కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. సో రండి చూపిస్తాను. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ తీసుకుంటే ప్రతి ఇయర్ మైక్రోబ్స్ నుంచి డైరెక్ట్ గా క్వశ్చన్ ఇచ్చేవాడు. ఈసారి మాత్రం కొంచెం ట్విస్టింగ్ గా ఇచ్చాడు. ఈ క్వశ్చన్ యొక్క మీనింగ్ ఏంటి అంటే హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్. హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి? కార్డు, చీజు, బ్రెడ్, ఇవన్నీ హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ కదా, వీటిని మైక్రోబ్స్ నుంచి తయారు చేస్తాం కదా. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ యొక్క మీనింగ్ ఏంటి అంటే హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ లో మైక్రోబ్స్ ఇన్వాల్వ్ అవ్వనిది ఏవి అని కదా. యాజ్ పర్ జిల్లస్ నైగ్రమ్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? సిట్రిక్ యాసిడ్, కాబట్టి ఇది కాదు, హౌస్ హోల్డ్ ప్రొడక్ట్ కాదు. సెకండ్ ఏంటి? లాక్టోబాసిల్లస్, కర్డ్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, హౌస్ హోల్డ్ ప్రొడక్టే కదా. ట్రైకోడర్మా పాలిస్పోరమ్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? సైక్లోస్పోరిన్ ఏ. అది ఎలాగా వర్క్ చేస్తుంది? ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ లో ఇమ్యూనో సప్రెసెంటేటివ్ గా పనిచేస్తుంది. సెకారోమైసిస్ సర్వీషియా బేవరేజెస్ లో వర్క్ చేస్తుంది అండ్ బ్రెడ్ లో యూస్ చేస్తాము. సో సెకారోమైసిస్ సర్వీషియా అనేది హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ లో యూస్ చేస్తాం. ప్రొపనోయి బ్యాక్టీరియా కానీ లిక్విఫైడ్ చీజ్ లో యూస్ చేస్తాం కాబట్టి లాక్టోబాసిల్లస్, సెకారోమైసిస్ సర్వీషియా, ప్రొపనోయి బ్యాక్టీరియా, ఈ త్రీని మైక్రోబ్స్ ని హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ లో యూస్ చేస్తాం. యూస్ చేయనటివి ఏంటి? ఆస్పెర్జిల్లస్ నైగ్రమ్ అలాగే ట్రైకోడర్మా ఫంగస్ కదా. సో ఆప్షన్ ఈ రెండు అనమాట. ఇలాగా ఫైండ్ అవుట్ చేయాలి, చాలా ఫాస్ట్ గా వర్క్ చేయాలి. అండ్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి డిఎన్ఏ రీకాంబినేజ్ అనే ఒక ఆప్షన్ ని యాడ్ చేశాడు. మనం జీన్ క్లోనింగ్ లో ఏం చేస్తాం? కొత్త రీకాంబినెంట్ డిఎన్ఏని ట్రై చేస్తాం కదా, అలాగే కన్స్ట్రక్ట్ చేస్తాం కదా. సో డిఎన్ఏ మ్యూటేజ్ అనేది కాదు, ఆబ్వియస్లీ దాని మీద మనం అసలు పోం. డిఎన్ఏ రీకాంబినేజ్ దగ్గరకు వచ్చే కొందికి కొంచెం కన్ఫ్యూజ్ వస్తుంది అనమాట, ఇదేంటిది అనేసి. ఆబ్వియస్ గా డిఎన్ఏ రీకాంబినేషన్ కానీ రాంగ్ ఆప్షన్ అనమాట. మనకి జీన్ క్లోనింగ్ లో అవసరమయ్యేటువంటి రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ డిఎన్ఏ లైగేజ్, డిఎన్ఏ పాలిమరైజ్ ఎంజైమ్ అనమాట. ఈ త్రీ కరెక్ట్ ఆప్షన్స్. రాంగ్ ఆప్షన్స్ డిఎన్ఏ మ్యూటేజ్ అలాగే డిఎన్ఏ రీకాంబినేజ్. ఓకే కదా. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ గాని తీసుకుంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జాక్ట్ గా ఎన్సీఆర్టీ లో ఉన్న లైన్ అలాగే ప్రింట్ చేశాడు. సెకండ్ స్టేట్మెంట్ కి వచ్చే కొద్దికి మనం కన్ఫ్యూజన్ లో ఫాస్ట్ గా చదివేస్తాం కదా. సో ఈజ్ నాట్ ఎక్సెప్టెడ్ ఫ్రమ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనమాట. నాట్ అనేది తీసేసి ఎక్సెప్టెడ్ ఫ్రమ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అని ఇచ్చేసాడు. సో మనం చాలా ఫాస్ట్ గా పెట్టేటప్పుడు ఈ మిస్టేక్ చేస్తామని వాళ్ళకి తెలుసు. సో మనం చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి అందుకే. ఓకేనా. సో ఈ క్వశ్చన్ తీసుకుందాం అనుకోండి, ఫిగ్ ట్రీలో వాస్ప్ లార్వాని డిపాజిట్ చేస్తుంది కాబట్టి జనరల్ గా ఈ ఫ్రూట్ ని నాన్ వెజిటేరియన్ ఫ్రూట్ అంటాం. అది నార్మల్ గా దాన్ని అంటాం అనమాట. బట్ ఈ వర్డ్ మనకి తెలియకపోతే ఆబ్వియస్ గా ఫస్ట్ ఉండే స్టేట్మెంట్ ని రాంగ్ స్టేట్మెంట్ అని అనుకుంటాం కదా. సో ఇలాంటి టైంలో మనం కొంచెం అడ్వాన్స్డ్ గా ఆలోచించాలన్నమాట. ఏంటంటే వాస్ప్ లార్వా లోపల ఉంటది కాబట్టి మేబీ ఇట్ ఈస్ కన్సిడర్ యాజ్ అ నాన్ వెజిటేరియన్ ఫ్రూట్ అనేసి. సో ఇదన్నమాట ఈ క్వశ్చన్ లో మీనింగ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి కొత్త వర్డ్ ని యాడ్ చేశారనమాట, నాన్ మెండేలియన్ ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్ అనేసి. సో ఈ క్వశ్చన్ కి ఎలా ఆన్సర్ చేయాలి అంటే ఫస్ట్ క్వశ్చన్ లో ఏం అడిగాడు? ఇన్హెరిటెన్స్ ఆఫ్ పాలిజెనిక్ ట్రయాడ్ అనేసి అన్నాడు. సో పాలిజెనిక్ ట్రయాడ్ కి ఎగ్జాంపుల్ ఏంటి? హ్యూమన్ స్కిన్ కలర్, హ్యూమన్ స్కిన్ హైట్. ఈ రెండు ఇన్హెరిటెంట్ అవుతాయా? అవవు కదా, డిఫరెంట్ కదా. నాన్ మెండేలియన్ ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్ కొంచెం ట్విస్టింగ్ గా ఇచ్చాడు అనమాట. సో ఇలాంటి టైంలో ఆప్షన్స్ ని ఎలిమినేట్ చేసుకుంటూ వస్తే మనకి క్వశ్చన్ కి ఆన్సర్ అయితే వస్తుంది. ఓకేనా. సో ఈ క్వశ్చన్ డైరెక్ట్ ఎన్సీఆర్టీ నుంచే వచ్చారు, కాకపోతే తప్పుగా ఇచ్చారనమాట. మనం ఫాస్ట్ గా చదివినప్పుడు లేదంటే ఏదైనా లేక్ ఆఫ్ రివిజన్ లేనప్పుడు మనం కరెక్ట్ గా ఆబ్వియస్ గా రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ అనే అనుకుంటాం. కాకపోతే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే
కాకపోతే సెకండ్ స్టేట్మెంట్ కి వచ్చేసరికి రేట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ డ్యూరింగ్ ద ఫోటోసింథసిస్ ఎకోసిస్టమ్ ఇస్ కాల్డ్ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. ఇది రాంగ్ అన్నమాట. ఎందుకంటే సో నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటే ఏంటి? అవైలబుల్ బయోమాస్ ఫర్ కన్సంప్షన్ ఆఫ్ హెటెరోట్రోప్స్ అన్నమాట. లేదంటే గ్రాస్ ప్రైమరీ ప్రొడక్ట్ మైనస్ రెస్పిరేటరీ రాస్ ని నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ అంటాం కదా. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అన్నమాట. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? చాలా అంటే చాలా ఒక 2-3 టైమ్స్ రిపీటెడ్ రివిజన్స్ ఎన్సీఆర్టీ థరోగా ఉండడం అవసరము, అలాగే రిపీటెడ్ రివిజన్స్ అలాగే అవసరము. అండ్ ఎన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ని ప్రాక్టీస్ చేసినా, చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేసినా కానీ మనం ఎన్సీఆర్టీని చాలా థరోగా ఉండాలి. ఓకేనా? అండ్ ఈ క్వశ్చన్ ని చూడండి, ఎన్సీఆర్టీలో ఎక్కడ లేదు పాలిమరైజ్ చైన్ రియాక్షన్ యాంప్లిఫైస్ ద డిఎన్ఏ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్. ఎక్కడ లేదు కదా, ఎప్పుడు వినలేదు కదా. కానీ మనం ఎలా అటెంప్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఇది కాన్సెప్ట్ ని క్లియర్ గా ఉండాలి. డిఎన్ఏ పాలిమరైజ్ ఏమవుతుంది, మనకి కావాల్సినవి n నెంబర్ గా చేసుకోవచ్చు. సో దీన్ని ఫస్ట్ ఆప్షన్స్ లో చూసుకున్నాం అనుకోండి, 2n+1. మనం ఇక్కడ దేన్ని యాడ్ చేయట్లేదు కదా డిఎన్ఏ పాలిమరైజ్ లో, అలాగే n² ఉన్నదాన్ని స్క్వేర్ చేయట్లేదు. ఈ రెండు ఆప్షన్స్ రాంగ్. ఇంకా 2-4 విషయానికి వస్తే, ఫోర్త్ ఆప్షన్ విషయానికి వస్తే ఫస్ట్ ఆప్షన్ కి 2 యాడ్ చేశారనమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఆబ్వియస్లీ రాంగ్ కాబట్టి ఫోర్త్ ఆప్షన్ గానీ ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఆప్షన్ ఏంటి అంటే 2n. మనకి కావాల్సిందని n నెంబర్ లో మల్టిపుల్ కాపీస్ ని ప్రొడ్యూస్ చేసుకుంటాం కాబట్టి ఈ ఆప్షన్ కరెక్ట్ అనమాట. అండ్ ఇక్కడ చూసారా, ఈ స్టేట్మెంట్స్ ఎగ్జాక్ట్ గా ఎన్సీఆర్టీలో ఉన్న లైన్స్ మొత్తం దింపేశాడు. రెండు స్టేట్మెంట్ కరెక్ట్స్. అందుకే నేను ఎన్సీఆర్టీ థరోగా ఉండాలి అని చెప్తున్నాను. ఓకేనా? అండ్ ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ప్యూపిల్లరీ కాంట్రాక్షన్స్ అని ఇచ్చారు, కాకపోతే ఇక్కడ రాంగ్. ఏంటంటే ప్యూపిల్లరీ డైలేషన్స్ అనమాట. అలాగే కొత్త వర్డ్ ని యాడ్ చేశాడు ఎన్సీఆర్టీలో లేనిది, హైపర్ గ్లైసెమిక్ హార్మోన్. అఫ్ కోర్స్ మనకి క్లియర్ గా మెన్షన్ చేశాడు గ్లూకోజ్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి, సో హైపర్ గ్లైసెమిక్ హార్మోన్ ని అక్కడ మనం గెస్ చేసి ఆప్షన్స్ B-C-D అనే ఆప్షన్స్ ని కరెక్ట్ గా పెట్టాలన్నమాట. ఓకేనా? అండ్ ఈ క్వశ్చన్ చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ గా ఎలిమినేషన్ మెథడ్ కి వెళ్ళిపోవడమే. ప్రతి ఒక్కటి ఎలిమినేట్ చేసుకుంటూ వస్తూ ఉంటే ఆప్షన్స్ లో ఒక కరెక్ట్ గెస్ అయితే వస్తుంది, ఆన్సర్ అయితే పెట్టేయాలన్నమాట. ఇంక మనకి వేరే ఆప్షన్ లేదు. ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే, క్వశ్చన్ ఏంటి, ఒక బాయ్ గర్ల్ పుట్టారు అనేసి, అది ఇన్వేటర్ ఫర్టిలైజేషన్ అని క్లియర్ గా మెన్షన్ చేయలేదు కాబట్టి అది థర్డ్ ఆప్షన్ రాంగ్. అలాగే 75% ఐడెంటికల్ జెనెటిక్ కంటెంట్ అనేది రాంగ్. 99% ఐడెంటికల్ జెనెటిక్ మెటీరియల్ గా ఉంటుంది ట్విన్స్ కి. అండ్ ఇంక మనకు ఉన్న రెండు ఆప్షన్స్ ఏంటి, ఫ్రెటర్నల్ ట్విన్స్, మోనోజైగోటిక్ ట్విన్స్. ఆబ్వియస్లీ మనకి మోనోజైగోటిక్ ట్విన్స్ మాత్రమే ఉంది కాబట్టి మనం మోనోజైగోటిక్ ట్విన్స్ కి వెళ్ళిపోతాం. కానీ ఆప్షన్ రాంగ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్ లో ఏం మెన్షన్ చేశారు, ఆ ట్విన్స్ మళ్ళీ ఇంకొక ఫ్యామిలీలో కానీ పుట్టే అవకాశం ఉంది అనేసి అని చెప్పారు. సో ఆబ్వియస్లీ ఆ ఫ్రెటర్నల్ ట్విన్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే బాయ్ గర్ల్ ఇంకొకరికి కానీ ఇంకొక పేరెంట్ కి కానీ పుడతారు అనేసి. సో ఈ క్వశ్చన్ వినగానే నాకు కానీ చాలా కన్ఫ్యూజన్ అయింది. నేను కానీ రాంగ్ పెట్టాను. ఆ తర్వాత మళ్ళీ చూసి ఓకే ఇదేంటదా అనేసి అనుకున్నాను అనమాట. అండ్ ఈ క్వశ్చన్ గురించి కానీ వస్తే ప్రతి ఇయర్ ఈ చాప్టర్ నుంచి భలే ట్విస్టింగ్ గా క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో ప్రతిసారి ఈ చాప్టర్ చదువుతున్నప్పుడు అడ్వాన్స్డ్ లెవెల్లో చదవండి. ఆ చాప్టరే రీప్రొడక్షన్. ఉండేది 3 పేపర్స్ కానీ చాలా చాలా డెప్త్ గా ఇస్తున్నారు. సో ఇన్ని క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ కి ఉన్న లాజిక్ ఏంటో కింద నాకు ఆప్షన్స్ లో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.